అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో పొలిటికలా, స్పోర్ట్సా, ఎంటర్టైన్మెంటా ఏంటనేది తెలియకుండా ఉన్నటువంటి ఈ వీడియో నిలుస్తున్నాను. ఇది ఈరోజు వచ్చినటువంటి మెయిన్ యాడ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన యాడ్. ఇందులో సీఎం ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ అబ్బాయి నారా లోకేష్, ఆఫ్ కోర్స్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. తర్వాత కేసినేని చిన్ని, స్పోర్ట్స్ అదే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 1953లో ఫామ్ అయింది. దాని యొక్క ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు అండ్ సెక్రటరీ వచ్చేసి సానా సతీష్ బాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ? స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఎక్కడ? ఏంటి అన్యాయం అంటూ వైసీపీ, సాక్షి, ఇంకొంతమంది సోకాల్డ్ జర్నలిస్టు ముసినటువంటి కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. నేను షాక్ అయ్యా, ఇదేంటబ్బా ఇలా అని చెప్పేసి. అది గవర్నమెంట్ది కాదు. గవర్నమెంట్ది అంటే మన సమాచార పౌర సంబంధాల శాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఉంటుంది కదా, INPR అంటారు. వాళ్ళు ఇచ్చే ప్రకటన కనుక అయినట్టయితే అది గవర్నమెంట్ది. ఈరోజు మన శ్రీచరణి వచ్చేసి చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు, కలిశారు. మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచున్నారు కదా మన ఇండియా వాళ్ళు, దానికి సంబంధించి అభినందన అన్నట్టు అనుకోవచ్చు. అలా ఇచ్చిన ప్రకటన స్పాన్సర్డ్. అది స్పాన్సర్, దానిలో వారికి నచ్చిన ఫోటోలు ఉంటాయి. దానికి పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, కూటమి కావాలని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ దూరం పెడుతుంది, లొకేషన్ హైలైట్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నాడు. బుద్ధి బుర్ర ఉన్నారా అసలు? నోటికి ఎంత వస్తే అంత అనేస్తారా, చేతికి ఎంత వస్తే రాసుకుంటా పోతారా? నెక్స్ట్ ఇంకో ప్రకటన చూడండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను నివారించండి, క్షేమంగా అవ్వండి అని చెప్పేసి. ఈ ప్రకటన ఏంటి? పౌర సంబంధాల శాఖ జారీ చేసింది, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ INPR. దీని మినిస్టర్ ఇప్పుడు పార్థసారథి. ఆయన ఫోటో ఉన్నా లేకున్నా ఎవరికి సంబంధించింది రవాణా శాఖ అండ్ డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఉన్న ఫోటో ఇది. అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో డిప్యూటీ సీఎం లేకపోతే మనం క్వశ్చన్ చేద్దాం, అప్పుడు పవన్ కళ్యాణ్ దూరం పెడతానని అనుకుందాం. అసలు అఫీషియల్ కాదు రా బాబు, అది కూడా అన్అఫీషియల్, వాళ్ళు రుచుకున్న ప్రకటన అది. దానికి పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, కేవలం లోకేష్ ఫోటో, చంద్రబాబు ఫోటో పెట్టారు. ఏంటిది? ఏం చదువుకున్నారు? ఏం జర్నలిజం? ఏం మర్యాద ఖాళీగా ఉన్నారా? నేను ఈ వీడియో ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఆ ఆర్టికల్ చదివి ఆ న్యూస్ చెక్ చేసి నేనే షాక్ అయ్యా. ఇదేంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఫోటో లేకుండా ఏంటి, స్పోర్ట్స్ మినిస్టర్ ఫోటో లేకుండా ఏంటి రబ్బా అనుకున్నా. అదే ప్రైవేట్ ఫోటో అయ్యి, అది ఒక రకం ప్రైవేట్ యాడ్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఒక ప్రైవేట్ పోస్ట్ అనుకోవచ్చు. దానిని తీసుకొచ్చి ప్రభుత్వానికి ముడి పెడితే అట్ట. ఇది భయంకరమైన క్రైమ్ అండి, తప్పు. అలా చేయకండి. ఒక ప్రకటన ఎవరు జారీ చేసినట్టు ఫస్ట్ అది చూడండి. అది గవర్నమెంట్ది అయితే అప్పుడు గవర్నమెంట్లో ఉండాల్సిన వాళ్ళంతా ఉన్నారా లేదా అప్పుడు చూద్దాం. అది గవర్నమెంట్ది కానప్పుడు మీరు ఎందుకు మరలా గెలకటం అండ్ ఎవడేదో వాగితే అది ఎందుకు మనమంతా పూసుకోవటం?